ఒకళ్ళేమో చేస్తేనేమో వర్సటైల్ ఆర్టిస్ట్ అంటారు. కొంతమంది చేస్తేనేమో హీరోగా ఉన్నోడు ఇటెందుకు వచ్చాడు? లేకపోతే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేసుకుంటున్నారు కదా! ఈ క్యారెక్టర్స్ ఎందుకు చేశాడన్న థాటే వస్తది. మీ దాంట్లో సెకండ్ జరిగినట్టుంది కదా! వర్సటైల్ ఆర్టిస్ట్ అనే దానికన్నా మీరు చేసిన వర్సటైల్ రోల్సే. కాకపోతే వచ్చిన పేరు మాత్రం వేరే విధంగా వచ్చిందేమో కదా! సార్ నేనేమంటానంటే సినిమాకి కొన్ని పేర్లు వస్తూ ఉంటాయి సార్. హ్మ్. వచ్చినప్పుడు అవి ఎందుకు వస్తాయంటే వాళ్ళు ఆ పాత్రలోని ఖచ్చితంగా బాగా చేయగలరు అని అనిపిస్తుంది. హ్మ్. అనిపించినప్పుడే మనకు పిలుపు వస్తుంది. హ్మ్. పిలుపు వచ్చి రాలేదు అని అంటే అది మనకి రాయలేదు. కానీ వీడి స్టామినా అంత ఉంది అని గుర్తించారు అవతలోళ్ళు హ్మ్. అనేది నేను మనసులో పెట్టుకునేవాడిని. హ్మ్. ఆడిషన్‌కి పిలిచినప్పుడు అంటే ఆడిషన్ వరకు వెళ్ళొస్తేనా? ఆడిషన్ రేపు ఉంది అని చెప్పారనుకోండి, రేపు ఒకసారి డైరెక్టర్ గారు కలుద్దాం అన్నారు అనుకోండి, హ్మ్. ఇప్పుడైనా సరే హ్మ్. పెద్ద డైరెక్టర్లు సరే వెయిట్ చేస్తున్నప్పుడు రాలేదు అని అంటే, మనకు రాసి బట్ అతను గుర్తించాడు నన్ను, ఈ పాత్ర హ్మ్. శివాజీ చేస్తాడు, హ్మ్. శివాజీ చేయగలడు, హ్మ్. సంథింగ్ ఏదో ఆ పాత్ర ఇంకోటి రాసి పెట్టి ఉండొచ్చు. హ్మ్. అలా జరుగుతుందే తప్ప హ్మ్. లేకపోతే మనం చేయలేకపోతే వాళ్ళు అసలు రాయరు, వాళ్ళ అవును. మధ్యలోకి రాదు. హ్మ్. ఇప్పుడు కోర్టు చూసినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది మీకు, హ్మ్. అమ్మా శివాజీ ఎలా చేయగలడా. హ్మ్. నాకైతే మీరు ఇందాక చిరంజీవి గారు అన్నారు కదా, హ్మ్. నాకు అన్నయ్య అన్నది బాగా గుర్తుంది. మొన్న ఇంటి దగ్గర పోయినప్పుడు, హ్మ్. అదేంటి అంత క్రూరంగా చేసావు ఆ! కాంప్లిమెంటే కదండి. అవునవును. ఆ? హ్మ్. కోర్టు చూసినప్పుడు అందరూ ఇంకొక యాంగిల్లో రాయాలనుకుంటారు. హ్మ్. ఓ ఇది ఉంది కదా తిన్ని ఇలా వాడుకుందాం. కానీ దండోరా రిలీజ్ అయిన తర్వాత అంటే హ్మ్. దండోరా చూసి వాణిశ్రీ అమ్మ ఓ 45 నిమిషాలు మాట్లాడింది. వాణిశ్రీ గారు. హ్మ్. నా ఫోనే స్విచ్ ఆఫ్ అయిపోయింది.